హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ వరల్డ్ వైజాగ్. ఈరోజు అయితే మా పాప ఓణీ ఫంక్షన్కి అయితే వచ్చేసాను. మా పాప అంటే మా చెల్లి వాళ్ళ పాప ఓణీ ఫంక్షన్ అండి. డెకరేషన్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. చిన్న దాంట్లోనే క్యూట్గా డెకరేషన్ అరేంజ్ చేశారు. ఇంకా ఫంక్షన్లోనైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసామంటే రౌండ్ టేబుల్ వేసుకొని చక్కగా ముచ్చట్లయితే పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడో ఫ్యామిలీస్ కలుస్తాం కదా, ఇలా ఫంక్షన్స్లోనే కలుస్తాము. ఇంక మేము వచ్చేటప్పటికి పంతులు గారు అయితే పూజ అది చేసి ఓణీ కూడా అప్పచెప్పేశారు. సో లోపలికి వెళ్ళి అన్విత ఏం చేస్తుందో చూసేద్దాం. అన్విత అంటే ఇప్పుడు మా చెల్లి వాళ్ళ పాప పేరే అన్విత. వాళ్ళైతే మేకప్ ఆర్టిస్టులు చాలా బాగా రెడీ చేశారు. అసలు చాలా న్యాచురల్గా ఉన్నట్టే ఉంది, మేకప్ వేసినట్టే అనిపించలేదు, అంత బాగా రెడీ చేశారు. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వేశారు. ఈలోపు బయటకు వచ్చేసరికి గిఫ్ట్ ప్యాకింగ్స్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొని వేసుకుంటున్నారు. మళ్ళీ క్లమ్జీ అయిపోద్దని ఒకళ్ళు జాకెట్ ముక్క వేస్తే ఒకళ్ళు బాక్స్లోనే ఉంచి స్వీటు, తమలపాకు, అరటిపళ్ళు, లడ్డు అలాంటివి పెడుతున్నారు. దాంట్లో నేను కూడా హెల్ప్ చేస్తున్నాను వాళ్ళకి. మొత్తం అంతా ఇలా అరేంజ్ చేసేసి ఒక దాంట్లోనైతే పెట్టేశారు. ఎందుకంటే ఈలోపు పాప అయితే రెడీ అవుతుంది. రెడీ అయ్యేలోపు ఇవన్నీ రెడీ చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది అనేసి, మళ్ళీ గిఫ్ట్లోని ఏ ఒక్కటి రాకపోయినా బాధే కదా, అందుకని ఒక్కొక్కరు ఒకటి అరేంజ్ చేసి గిఫ్ట్ అయితే రెడీ చేసేసారు. ఇంకా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఒక బ్యాగ్లోనైతే సర్దేశారు. అవన్నీ కూడా ముచ్చట్లు పెట్టుకొని మరీ చేసాము. ఎందుకంటే కూర్చుంటే బేగా పని అయిపోద్ది, అందుకని అలాగ కూర్చొని మాట్లాడుకొని మొత్తం అంతా అరేంజ్ చేసేసాము. మా అక్క అయితే చూపిస్తుంది ఏమేమి పెట్టామన్నది. బ్లౌజ్ పీస్ అండ్ బాక్స్లోనైతే ఆకు చెక్క, అరటిపండు, ఇంకా లడ్డు ఇవైతే పెట్టాము ఒక బ్యాగ్లోని. ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకుంది, బ్యాంగిల్స్ కూడా పెడుతున్నది లోపల. అవైతే సపరేట్గా పెట్టాము, ఎందుకంటే 2-6 ఒకరికి 2-4 ఒకటి సైజు ఉంటాయి కదా, సో అందుకని సపరేట్గా పెట్టాము. ఈలోపు ఇక్కడ చూస్తే అది ఫోటోషూట్కి అయితే చాలా బాగుంది. ఈలోపు నేను ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను. తర్వాత మా వదిన కూడా తీసేసుకున్నారు. మళ్ళీ జనాలు అయితే వచ్చేస్తారు కదా, మళ్ళీ అవదని ముందే ఫోటోషూట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే పాపను తీసుకొచ్చారు. మేనత్తలు అందరూ కలిపి వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. వీళ్ళందరూ మేనత్తలే. ఇంకా కూర్చోబెట్టారు కదా, ఫోటోలు దిగుదామని వస్తున్నారు. వాళ్ళ పక్కన నించుంది, పాప పక్కన నించుంది మదరు, వాళ్ళ అమ్మమ్మ, మిగతాది మేనత్తలు 3 ఉన్నారు. దాంట్లో ఒక అక్క కూడా ఉంది. ఇంకో మేనత్త వస్తుందని ఫోటో అయితే ఆపేశారు ఇంకో మేనత్త గురించి. సో నెక్స్ట్ ఇంకో మేనత్త అయితే జాయిన్ అయ్యింది. ఇంకా అన్వితకి 2 సిస్టర్స్ ఉన్నారు, పిన్ని వాళ్ళ పిల్లలు. సో వాళ్ళు కూడా వస్తానంటే వాళ్ళ గురించి కూడా ఫోటో ఆపారు. సో మొత్తానికైతే అందరూ వచ్చారు. ఫోటో అయితే తీయించుకొని పాపనైతే చైర్లోనైతే కూర్చోబెట్టేశారు. మార్నింగు 3 కూర్చోబెట్టి పూజ అయితే చేసేసారండి. పూజ చేసిన తర్వాతే ఓణి అయితే వేయిస్తారు. సో ఇలాగ అయిన తర్వాత మొత్తం అందరూ కిందకి దిగిపోయారు. వాళ్ళు మదరు ఫాదర్తోనైతే అక్షింతలు వేయించారు ఆశీర్వదించమని. సో వాళ్ళు అయిపోయిన తర్వాత నానమ్మ, తాతయ్య వాళ్ళు కూడా వెళ్ళి అక్షింతలు వేశారు. నానమ్మ అంటే మా అత్తయ్య గారికి ఓన్ సిస్టరు. ఇంకా అత్తయ్య గారికి 2 కొడుకులు, కోడళ్ళు, మొత్తం మనవలు మనవరాలతో తీయించుకున్నారు. తర్వాత మమ్మీ డాడీ కూడా వెళ్ళారు. ఇంకా ఈ లంగా ఓణితో ఫొటోస్ అయిపోయాయనేసి ఇంకా నెక్స్ట్ చేయించేద్దాం అనుకుంటున్నారు. ఈలోపే నేను మొత్తం జడంతటిని కవర్ చేశాను. హెయిర్ స్టైల్ అయితే బాగా చేశారు. 2 డ్రెస్సెస్కి మ్యాచ్ అయినట్టయితే చేశారు. మేకప్ కూడా అదే విధంగా రెండింటికి మ్యాచ్ అయినట్టే చేశారు, టైం వేస్ట్ కాకుండా. వీళ్ళైతే చాలా బాగా మేకప్ వేశారు, న్యాచురల్గా ఉన్నట్టే చేశారు. వీళ్ళు మేకప్ ఆర్టిస్టులు అండి. వీళ్ళు మంజరి అనే ఇన్స్టా పేజ్లో కూడా ఉంది. వీళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడికైనా వస్తారంట. బ్రైడల్ మేకప్, శారీ క్రేపింగ్ కూడా చేస్తారు. మొత్తం ఎక్కడికైనా వచ్చి చేస్తారంట. కానీ చాలా నీట్గా చేస్తున్నారండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మన డిస్క్రిప్షన్లో పెడతాను. ఇన్స్టా లింక్ కూడా ఓపెన్ చేసి చూడండి, అది కూడా లింక్ పెడతాను. ఇంకా పాపనైతే రెడీ చేసిన తర్వాత ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. తర్వాత మా హస్బెండ్కి బ్రదరు అంటే నాకు చెల్లి అవుతుంది. సో పాప వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ మొత్తం మేము కూడా ఫ్యామిలీ పిక్ అయితే తీసేసుకున్నాము. వాడికైతే కన్ను బాగాలేదు, స్పెట్స్తో కవర్ చేసేసాడు అలాగా. సో ఈ పిక్ అయిన తర్వాత బయటకు వచ్చేసి
ఇందాక ఫ్రేమ్ చూపించాను కదా, దాంట్లో అయితే మా ఇద్దరు ఫోటో తీయించుకున్నాము. అలాగే మా అబ్బాయి ఎప్పుడు ఫోటోలు దిగడు, వాళ్ళ అత్తలతో తీయించుకున్నాడు. ఇంకా ఈ ముగ్గురు గురించి వస్తారా, ఇద్దరు అక్కలతోని వాళ్ళ తమ్ముడితోని ఏ ఫంక్షన్లోనైనా ఫోటో అలాగే తీయించేసుకుంటారు. ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా బిజీగా ఉన్నారు అందరూ భోజనాల్లోని. సో ఇంకా మెనూకి వస్తే బిర్యానీ, రైతా, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, గారి, ఆనియన్, వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. మనం వెజ్ జోలికి అయితే అస్సలు వెళ్ళము. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.